హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంశిక బెట్టకొండ. ఈరోజు మనం టీ చేసి నేర్చుకున్నాం, మసాలా టీ. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 1 to 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే మీరు 1 గ్లాస్ తీసుకోవచ్చు. మీకు వాటర్ కావాలంటే, మీరు కొంచెం నీళ్ళగా కావాలంటే 1.5 గ్లాస్ తీసుకోవచ్చు. సో ఇవి మరగనిచ్చాలి. ఫస్ట్ వచ్చి షుగర్ వేసి మళ్ళీ టీ పౌడర్ వేస్తే బాగా డిజాల్వ్ అయ్యి ఉంటుందిగా, బాగుంది టేస్ట్. సో ఇవంతా డిజాల్వ్ అయ్యాక బాగుంటుంది టేస్ట్. టీ పౌడర్ వేస్తే ఇప్పుడు 3 గ్లాసెస్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది కరెక్ట్ కెపాసిటీ. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు షుగర్, మీ టేస్ట్ని బట్టి. సో ఇప్పుడు డిజాల్వ్ అయిపోయింది. టీ పౌడర్ వేసే టైం వచ్చింది. సో ఇప్పుడు 1 స్పూన్ టీ పౌడర్ వేసుకుందాం. మీకు ఒకవేళ కావాలంటే లాస్ట్లో ఎండింగ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని బాగా దంచుకోవాలి, కచ్చా పచ్చాగా చూపిస్తున్నట్టు. ఇప్పుడు పేస్ట్ని టీలోకి వేసేస్తాం. హాఫ్ చెక్క, 2 యాలక్క బుడ్డలు, మిరియాలు, లవంగం 2 తీసుకొని ఇప్పుడు యాలక్కిని దంచుదాం, పౌడర్ లాగా చేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ పౌడర్ లాగా చేసుకునేసాను. ఇవన్నీ ఇప్పుడు టీలోకి వేసేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వదిలేస్తాం దీన్ని. సో ఇప్పుడు బాగా మరిగింది మన టీ. సో ఇప్పుడు మనం పాలు వేసే టైం వచ్చింది. 3 గ్లాసెస్ మిల్క్కి ఇదంతా 3 గ్లాసెస్కి సరిగ్గా కెపాసిటీ. మీరు ఏమైనా ఎక్కువైనా తక్కువైనా మీరు మార్చుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ వేద్దాం. సో మీరు వాటర్ తీసుకున్న గ్లాస్తోనే ఇప్పుడు 3 గ్లాసెస్ మిల్క్ తీసుకుంటాం. సో ఇప్పుడు షుగర్ ఒక్కోసారి టేస్ట్ చేసుకోవచ్చు, టీ పౌడర్ కూడా టేస్ట్ చేసుకుందాం. ఏవైనా తక్కువైనా ఎక్కువైనా వేసుకుందాం. ఇప్పుడు నాకు టీ కొంచెం కలర్ తక్కువ ఉంది కాబట్టి టీ పౌడర్ వేసుకుందాం. షుగర్ కావాలన్నా మీరు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు కాగబెడితే బాగా చిక్కగా అవుతాయి పాలు, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంటే. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకునేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసాం. సో ఇప్పుడు ఇది మరిగేలోపు మనం సెట్ చేసుకుందాం. ఒక స్టెయినర్, మళ్ళీ 4 మెంబర్స్ కాబట్టి ఎంతమందికి కావాలంటే అన్ని గ్లాసెస్ తీసుకుందాం. నేను ఇప్పుడు 4 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు పొంగు వచ్చేసింది. పొంగు వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పొంగు వస్తుంటే మళ్ళీ తీసుకుంటే మంచిగా వస్తుంది టేస్ట్. సో అవి 4 మెంబర్స్కి 4 గ్లాసెస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు టేస్ట్ చేసి వాళ్ళ రియాక్షన్స్ చూస్తాం.
నా సెల్ఫ్ రివ్యూ. So nice, amazing. Like, share and subscribe for more videos.